ఉన్నతంగా చూడాలనుకుంటాడా, దరిద్రంగా చూడాలనుకుంటాడా? ఆ? అర్థం కాలేదా మరి దేవుని మనసు నీకు? అర్థమైందన్నయ్య, నువ్వు చెబితే ఆలోచన వస్తుంది, కానీ మరి నాకు ఈ పరిస్థితులు ఏంటంటే ఇందా చెప్పాగా, అవసరాన్ని బట్టి నీలో వినయము, సాత్వికము, మృదుత్వము, నిర్వలత్వము, మంచి మనస్సాక్షి, దైవిక ప్రేమ, స్వస్థ బుద్ధి, విశాల హృదయం, ఇవన్నీ, క్షమాగుణం, దయాగుణం, కనికరం మొదలైనవన్నీ నీకు రావాలంటే నలిగిన విరిగిన అనుభవాలు నీకు నాకు ఉండాలి. అందుకని అంతే తప్ప నిన్ను నన్ను శాశ్వతంగా శాపానికి, దరిద్రానికి, రోగానికి, నిందకి, అవమానానికి, ఈ వేదనలన్నిటికీ శాశ్వతంగా అప్పచెప్పాలనే దాని ఉద్దేశం కాదు. కాదు 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 అర్థమైందా? మీకు క్లియర్గా అర్థమైందా? కాబట్టి యేసయ్యను చేర్చుకున్నారు, ఆయనకు సముచిత స్థానం ఇచ్చి, అసలు ఆయన మిమ్మల్ని ఏమి చేయగోరుచున్నాడో, ఆయన మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యేసు ప్రభుని చేర్చుకున్న గృహము, యేసు ప్రభుని చేర్చుకున్న హృదయము, నిజంగా యేసుకి సముచిత స్థానం ఇచ్చే సంఘము, ఈ మూడు వర్ధిల్లుతాయి. యేసు ప్రభు సముచిత స్థానమును పొందటం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘం విషయంలో అవన్నీ ఆ సంఘములో నెరవేర్చబడాలి. అవి నెరవేర్చకుండా ఆయనకు మనం సరైన స్థానం ఇచ్చినట్టు కాదు. మన ఓల్డ్ సాంగ్ ఒకటి పాడదామా? హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచూ తట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచూ తట్టుచుండే సకల విధములను. తల్లిదండ్రులకి బిడ్డ ఎడబాటు ఇష్టమా కష్టమా? మీరు చెప్పండి. మీ పిల్లలు ఎప్పుడు ప్రతిరోజు మీతోనే ఉండాలని కోరుకుంటారా? వద్దు వాడు నా దగ్గరతో, వాడు దూరంగా ఉండాలని కోరుకుంటావా? అమ్మాయి దూరంగా ఉండాలని కోరుకుంటావా? పెళ్లి చేసిన తర్వాత కూడా అల్లుడిని నెట్టన బతిలాడుకొని వాడిని కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా. ఎందుకు? అమ్మాయి కోసం, కూతురు కోసం. కొంతమంది పాపం అత్తమామలు కోడల్ని గట్టిగా ఇబ్బంది పెడితే కొడుకుని ఏడ దూరం చేసిద్దని కొడుకుని పక్కన పెడతారు, కోడల్ని పూజిస్తూ ఉంటారమ్మా. లైసెన్స్ నీకు అప్పచెప్పామమ్మా, నీ చేతుల్లోనే ఉందమ్మా వాడి లైఫ్, నువ్వు మా దగ్గర ఉంచినా నువ్వే, వాడిని ఎడగొట్టినా నువ్వే తల్లి, నీకు సలామమ్మా, నీకు రోజు కొలుపు కొలుస్తామమ్మా, వాడిని మాత్రం దూరం చేయొద్దమ్మా అని కడుపులో పెట్టుకొని పైకి దండాలు పెడుతుంటారు కోడలమ్మకి. ఎందుకు? కొడుకు ఎడం కాకూడదని. అంత ఇష్టపడేటువంటి బిడ్డ సాంగత్యాన్ని కావాలని కొన్నిసార్లు కష్టమైనా సరే హాస్టల్లో పడేస్తారు. హాస్టల్లో పడేసే తల్లిదండ్రులకు ప్రేమ లేదని అనుకోవద్దు పిచ్చి పిల్లలారా. తప్పనిసరి పరిస్థితుల్లో నీ భవిష్యత్తు బాగుండాలి, నీకు క్రమశిక్షణ రావాలి అని వాళ్ళ హృదయాన్ని రాయి చేసుకుని వదులుతారు. సూదులు కూర్చడం నీ కొడుక్కి నీకు ఇష్టమా? నీ కూతుర్ని కూర్చడం ఇష్టమా అంటే ఇష్టం లేదు. కానీ ఏం చేద్దాం? బిడ్డకు వచ్చిన జబ్బు తగ్గాలంటే నువ్వే దగ్గర కూర్చొని మరీ సూదులు పడిపిస్తావు, తప్పదు కదా. చేదైనవి నీ బిడ్డ తినటం నీకు ఇష్టమా? లేదు. మరి ఆమెకు వచ్చిన రోగానికి నువ్వే దగ్గరుండి మామూలుగా మింగకపోతే లెంపకాయ చేయనా సరే మింగిస్తావు. జ్వరం వచ్చింది అప్పుడప్పుడు, నా చిన్నప్పుడు జ్వరం వచ్చింది. ఆ జ్వరం బిళ్ళ ఉంటుంది టాబ్లెట్, చేదు, నాలుగు తగిలిందంటే విషం ఉన్నట్టే ఉంటుంది. అది నోట్లో వేసుకోగానే వాంతి వచ్చింది అనగానే రేయ్ అంటాడు, వెంటనే నీళ్ళు పోసుకుని అరుస్తాడు నాన్న. ఎందుకు? 2 కారణాలు. ఒకటి ఆర్థిక పరిస్థితి, ఆ బెళ్ళు ఊసేసాను మళ్ళీ టాబ్లెట్ కొనకు రావాలా. రెండోది అది మింగకపోతే నేను పోతా, జ్వరం కదా, అది తగ్గాలి, టాబ్లెట్. చేదు తినటం ఇష్టం లేదు మనకి, మన తండ్రికి కూడా ఇష్టం లేదు. కానీ మనకు జ్వరం వచ్చినప్పుడు ఆయనే చేదు తెచ్చి మింగిస్తాడు. సూదులు గుచ్చటం మనకి ఇష్టం లేదు, మన నాన్నకు కూడా అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేద్దాం? మాయదార రోగాలు వచ్చినప్పుడు దగ్గరుండి మరి. అలాగే పుట్టటమే మనం రోగులుగా పుట్టాం. ఆదాం హవ్వల రక్తం పంచుకు పుట్టాం. ఆ రోగం పేరు పాపం. ఆ పాప రోగంతో పుట్టాం కనుక ఈ ట్రీట్మెంట్లన్నీ అవసరమైనాయి. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టునో, శిక్షాదండము దాన్ని తోలివేయును. అర్థమైందా? లేకపోతే ఆయన మనల్ని ఏమైనా ద్వేషిస్తాడా? మనకేమైనా శత్రువా? ఆయన ప్రేమించినట్టు మనల్ని ఎవరు ప్రేమిస్తారని? అంత ప్రేమించేవాడు ఇన్ని బాధలకు ఎందుకు అప్పచెప్పాడంటే తప్పలా.
అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి ఆదుకుంటాడు. ఏమండి, ఈరోజు నీలో నాలో మంచి అనేది ఏదన్నా డెవలప్ అయిందంటే ఆ శ్రమానుభవం వల్లనే మనకి ఇవన్నీ వచ్చినాయి. నేను ఏమనుకోవద్దు, చాలాసార్లు చెప్పాము, మళ్ళీ చెప్తున్నా. ఆ కొలిమిలోకి దేవుడు కానీ మనల్ని తేకపోతే మనంత నడమంత్రం, మనంత మిడిమేళం ఇంకొకడు ఉండడు. స్తోత్రం. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? అందరూ 2 చేతులు ఎత్తుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజమా కాదా? ఒక రేంజ్లో మనల్ని సాధన చేసుకొచ్చాడు కాబట్టి. అంటే ఇవన్నీ అవసరమా అనవసరమా? అవసరం కాబట్టే తప్ప మన మీద పగబట్టి కాదు, లేకపోతే మనల్ని ఆ స్థితిలో ఉండాలని ఆయన ఏదో ఆశపడింది కాదు. మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి కలిగి మాన్యతగా గౌరవనీయంగా బతకటమే ఆయనకి ఇష్టం. మనం ఆశీర్వదించబడి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండటమే ఆయనకి ఇష్టం. మనం ఆరోగ్యవంతులమై ఉండి ఇతరులకు కూడా దీవెనకరంగా సేవ చేయటమే ఆయనకి ఇష్టం. దేశం యొక్క ఉన్నత స్థలములకు మనం ఎక్కుట ఆయనకి ఇష్టం. ఏమండి, రిక్షా దొక్కి జీవించి ఆయన కొడుకు పుట్టాడంట. ఏం చేస్తావురా కొడుకు పుడితే అంటే, కష్టపడి డాక్టర్ని చేయాలన్నాడంట. ఈయనేమో రిక్షా దొక్కుతాడు, కొడుకేమో డాక్టర్ కావాలని. ఒకసారి పోలీస్ సెక్యూరిటీతో ఒక అమ్మాయి చౌరస్తాకు వచ్చింది, సెంటర్కి వచ్చింది. 4 రోడ్ల కూడలి. అక్కడ ఒక పెద్ద ఆయన రిక్షా బండి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. వరుసగా రిక్షా బండ్లు ఉన్నాయి, ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ. ఈమె కారు దిగి ఆ రిక్షా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రిక్షా ఎక్కి కూర్చుందంట. ఈ వచ్చిన సెక్యూరిటీకి అంతా మైండ్ పోయి, మేడం అది మీకు భద్రత కాదు, మేమంతా ఉన్నాం కదా, మీరు ఏంటి మేడం అంటే, ఇంక మీరు వెళ్ళిపోంటారు బాబు, నేను వెళ్ళిపోతాను అన్నట్టు. అట్లా కుదరదు మేడం, మా బాధ్యత ఇది అంటే, సరే అంతగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెనకబెట్టండి, నేను మాత్రం ఈ రిక్షాలోనే పోతా అన్నట్టు. ఆయన నవ్వుతున్నాడు, ఆమెకెళ్ళి చూస్తున్నాడు, వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు. చూస్తావే పద, ఇంకంతా ఎక్కి కూర్చొని తొక్కుకుంటా తీసుకెళ్తాను. వాళ్ళు బయటలాడు, మేడం అర్థం చేసుకోండి మేడం. ఏందయ్యా, ఏంది మీ గొడవ? మేము వస్తాం మేడం, కారు ఎక్కండి మేడం అంటే, కారు ఎక్కేదర పిచ్చోడా ఆయన, మా నాన్నరా నాయన. భద్రత కాదు అంటారు. ఇన్నేళ్ళు ఆయన భద్రతలోనే బతికానరా నేను. తన ప్రాణమైనా పెట్టేస్తాడు నా కోసం మా నాన్న. నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని ఆశపడ్డాడు. దానికోసం అహోరాత్రాలు కష్టపడ్డాడు. ఇదే రిక్షా తొక్కి రూపాయికి రూపాయి భద్రం చేసి చదివించాడు. ఈరోజు నేను ఆ మెట్టుకెక్కి ఆయన కళ నిజం చేసి ఆయన బండి ఎక్కాను నేను. అంటే ఏడ్చుకుంటా కళ్ళు దుడుచుకుంటూ పోతాను. కూతురు మాటలిని రియల్గా జరిగింది. నెట్లో చూడండి, ఇట్లాంటివి చూడండి, చెత్త చూడవాకండి. ఏడాడి చెత్త అంతా చూసి మైండ్ పాడు చేసుకుంటారు చెత్త వారాలు. ఇట్లాంటివి చూడండి, జీవితాలు మారుతాయి. పిల్లలకు చూపించండి, ఆదర్శంగా తీసుకుంటారు. రియల్గా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిక్షా దొక్కే ఒక రిక్షా కార్మికుడు, నేను రిక్షా దొక్కుతున్నా, నా బిడ్డ ఆ స్థితిలో ఉండకూడదు, నా బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలి. రిక్షా దొక్కే కార్మికుడే తన బిడ్డని కలెక్టర్ చేయాలనుకుంటే
సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని ఎలా చూడాలనుకుంటాడు ఒక్కసారి ఊహించండి. ఉన్నతంగా చూడాలనుకుంటాడా, దరిద్రంగా చూడాలనుకుంటాడా? అర్థం కాలేదా మరి దేవుని మనసు నీకు? అర్థమైందన్నయ్య, నువ్వు చెబితే ఆలోచన వస్తుంది, కానీ మరి నాకు ఈ పరిస్థితులు ఏంటంటే ఇందాక చెప్పాగా, అవసరాన్ని బట్టి నీలో వినయము, సాత్వికము, మృదుత్వము, నిర్వనత్వము, మంచి మనస్సాక్షి, దైవిక ప్రేమ, స్వస్థ బుద్ధి, విశాల హృదయం, ఇవన్నీ, క్షమాగుణం, దయాగుణం, కనికరం మొదలైనవన్నీ నీకు రావాలంటే నలిగిన విరిగిన అనుభవాలు నీకు నాకు ఉండాలి. అందుకని అంతే తప్ప నిన్ను నన్ను శాశ్వతంగా శాపానికి, దరిద్రానికి, రోగానికి, నిందకి, అవమానానికి, ఈ వేదనలన్నిటికీ శాశ్వతంగా అప్పచెప్పాలనేది ఆయన ఉద్దేశం కాదు. కాదు 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 అర్థమైందా? మీకు క్లియర్గా అర్థమైందా? కాబట్టి యేసయ్యను చేర్చుకున్నారు, ఆయనకు సముచిత స్థానం ఇచ్చి, అసలు ఆయన మిమ్మల్ని ఏమి చేయగోరుచున్నాడో, ఆయన మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యేసు ప్రభుని చేర్చుకున్న గృహము, యేసు ప్రభుని చేర్చుకున్న హృదయము, నిజంగా యేసుకి సముచిత స్థానం ఇచ్చే సంఘము, ఈ మూడు వర్ధిల్లుతాయి. మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభుకి సముచిత స్థానం ఇచ్చిన గృహము, యేసు ప్రభుకి సముచిత స్థానం ఇచ్చిన హృదయము, యేసు ప్రభుకి సముచిత స్థానం ఇచ్చిన సంఘము. స్థానం ఇచ్చుట అంటే, సముచిత స్థానం ఇచ్చుట అంటే ఆయనను ఆహ్వానించుట, తమ ఇంట తమలో నిలుపుట కాదు. అంత మాత్రమే కాదు, ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి. ఉద్దేశాలు ఏంటి, అసలు ఆశలేంటి, ఆలోచనలు ఏంటి, ఆయన ఏమి కోరుతున్నాడు. సంఘములోకి వచ్చాడు. ఈ ఒక్క మొక్క వినండి, నేను ముగిస్తాను. సంఘములోకి వచ్చి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, కుటుంబంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు, వ్యక్తిగతంగా నాలో ఏం ఆశిస్తున్నాడు అనే మూడు మనం తెలుసుకోవాలి. జస్ట్ రఫ్గా చెప్పాను, యేసు ప్రభు వస్తే ఏం జరిగిద్ది అనేది. యేసు ప్రభుకి కాసేపు స్థలం ఇస్తే ఏం జరిగిందో మీరు చూశారు. అలాంటిది యేసు ప్రభుకి నిత్యస్థానం ఇచ్చి నిత్యము సంఘములో, ఇంట, హృదయంలో ఆయనను నిలుపుకుంటే ఇంకేమేం జరుగుతాయి, అసలు ఆయన మనలోకి వచ్చి ఏం చేయగోరుతున్నాడు అనేది సంఘాలు గుర్తుపట్టాలి, సేవకులు గుర్తుపట్టాలి, కుటుంబాలు గుర్తుపట్టాలి, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఆ స్పృహ ఉండాలి. ఒక సంఘములో యేసు ప్రభు సముచిత స్థానమును పొందటం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘం విషయంలో, అవన్నీ ఆ సంఘములో నెరవేర్చబడాలి. అవి నెరవేర్చకుండా ఆయనకు మనం సరైన స్థానం ఇచ్చినట్టు కాదు. మన ఓల్డ్ సాంగ్ ఒకటి పాడదామా? హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. దేవునికి మహిమ. రైట్. ఇప్పుడు ఈ ఇల్లు, సంఘము, వ్యక్తి, ఓకేనా? 3 ప్రదేశాలు వచ్చినాయి, 3 నివాసాలు. అసలు ఈ నివాసాల్లో యేసయ్య సముచిత స్థానం పొందడం అంటే ఏమిటి అనేది ఒక్క మొక్క నేర్చుకొని మనం ఇక ఆమెను అనుకుందాం. సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. రైట్, మీరు కూడా రెడీగా ఉన్నారు అంతేనన్నయ్య అని. సరే, అదే చేద్దాం. ఇప్పుడు సంఘములో యేసుకు సముచిత స్థానం అంటే ఏంటి? ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో, 2వ అధ్యాయములోను 3వ అధ్యాయములోను 7 సంఘములకు లేఖలు రాశాడు. బాగా వినండి, ఇంకా అయిపోయింది. ఓన్లీ మీరు టైం పెట్టుకుంటే 10 నిమిషాల్లోనే అయిపోయింది. నిజంగా 10 నిమిషాల్లో అయిపోయింది చూడు కావాలంటే.
జాగ్రత్తగా వినండి. మీకు ఏదైనా హడావుడు ఉన్నా ఈ 10 నిమిషాలు కంట్రోల్ చేసుకుంటానని చెప్పాను ఓదార్పు కోసం. దేవునికి స్తోత్రం. మళ్ళీ గంట తీసుకుంటానేమని భయపడితే మళ్ళీ ఎందుకన్నా మంచిది ఒక రౌండ్ వెళ్ళొస్తే పోయిద్దని ఆ ఫీలింగ్ లేకుండా ఓ 10 నిమిషాల్లో ముగిస్తున్నాను, ఇబ్బంది పడొద్దు, 10 నిమిషాలే కదా అని ఓర్చుకోండి, స్తోత్రం అని చెప్తాను అనమాట. ఓకే. 7 సంఘాలకు లేఖలు రాశాడు. 7 సంఘాలకు రాసిన లేఖల్లో ఆఖరి సంఘం లవోదికయ సంఘం కదా. లవోదికయ సంఘపు దూతకి ఇలాగు రాయుము అని, నమ్మకమైన సత్య సాక్షియు ఆమెను అనువాడు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని మొదలుపెట్టి చాలా విషయాలు చెప్పాడు. నీవు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి, గ్రుడ్డివాడివి, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని నీవు చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగున్నట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇందాకేదో పాట పాడినట్టున్నాం మనం. ఓకే. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. బాగుంది. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడంట? ఇంట్లో ఉన్నాడా, బయట ఉన్నాడా? ఎవరికి రాసిన లేక? లవోదికయ సంఘానికి. సంఘం ఏమనుకుంటుంది? అసలు దేవుడు మా విషయంలో మామూలుగా ఆనందపడట్లా, అసలు దేవుని చిత్తమంతా మా సంఘంలోనే నెరవేరుతుంది, మా సంఘం అంతా, మా సంఘం ఇంత, మా సంఘం అలా, మా సంఘం ఎలా అని విర్రవీగుతున్న స్థితిలో ఆ సంఘం ఉంది. ఆ సంఘం బతికేందు ఆయన చూపించాడు. పేరు నాదే, పెత్తనం నాది కాదు. మళ్ళీ చెప్తున్నా, పేరు నాదే, పెత్తనం మాత్రం నాది కాదు. కొన్ని సంఘాల్లోనేమో పెద్దల పెత్తనం, కొన్ని సంఘాల్లోనేమో ఒక పెత్తనం, కొన్ని సంఘాల్లో ఇంకొక పెత్తనం. పేరు నాదే కానీ మహిమ నాకు కాదు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి అండి. నంబర్ 1, పేరు నాదే కానీ పెత్తనం నాది కాదు. 1. 2, పేరు నాదే కానీ మహిమ నాకు కాదు. 2,